వద్దు. ఈ ముహూర్తానికి వద్దు, ఇంకొంచెం ముందు పెట్టండి. ఈ ముహూర్తానికి ఏమైందండి? ఇది దివ్యమైన ముహూర్తం కదండి. సీను, వాట్ ఈస్ దిస్? ఏమైంది? అదే సేమ్ ముహూర్తానికి నా ఎక్స్ పెళ్ళి అవుతుంది. దానికన్నా ముందు మన పెళ్ళి అవ్వాలి. మన పెళ్లి ఫొటోస్ ఆర్కుట్లో, ఫేస్బుక్లో పెట్టాలి. మన మ్యారేజ్ వీడియో యూట్యూబ్లో పెట్టాలి. అది చూసి అది దాని ఫ్రెండ్స్ కుళ్ళుకు చావాలి. ఏంట్రా నీనసా, ఆ ముహూర్తం ఎందుకొద్దు? నీకు కారణం కావాలా, కట్నం కావాలా? దానికి ముందే మనం ఉంటే పెట్టండి. వీళ్ళకి పెళ్లి కావాలి, మనకి దక్షిణ కావాలి. ఏదో ఒకటి పెడదాం. 10 నిమిషాల ముందు ఒక ముహూర్తం ఉందండి. అయితే అదే ఫిక్స్ చేయండి. శుభం. అయ్యా, వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటలకు దివ్యమైన ముహూర్తం నిశ్చయించడమైనది. కావున తామిరువురు తాంబూలమును మార్చుకోనగలరు. చెప్పు మమ్మీ. ఏంట్రా చెప్పేది? ఆ సీనుగాడు రెండో పెళ్లి కూడా చేసుకుంటున్నాడట. నువ్వు ఒకటైనా చేసుకుంటావా లేదా? ఇంతకీ మొన్న పంపించిన అమ్మాయి ఫోటో చూసావా? చూసినా మమ్మీ, పెద్దగా నచ్చలే. ఒరే, ఆ అమ్మాయి ఆట 100 విన్నర్రా. అది ఆట 100 విన్నరా? మొన్ననే మధ్యలో D90 విన్నర్ అని పంపించినావు. అసలు నువ్వు నాకు పెళ్లి కూతురు చూస్తున్నావు, క్లబ్ డాన్స్ అన్నా? అది కాదు నాన్న. ఫోన్ పెట్టే మమ్మీ. నీలాగే ఈ హోల్ ఆంధ్ర అంతా డాన్స్ పిచ్చి పట్టుకుంది. చిన్న పిల్లలకి చిన్న చిన్న డ్రెస్లు వేసి పిచ్చి చెప్పులు వేస్తున్నారు. పెట్టే ఫోన్. ఏంట్రా ఇక్కడ దుకాణం పెట్టినావు? పైన వెతుకొస్తున్నావు నీకోసం. రామా, చల్లగునే రామా. అర్జెంట్గా రమ్మని కాల్ చేసి హ్యాంగ్ అయిపోయిన కంప్యూటర్లో ఎలా ఉన్నావేంట్రా? నన్ను జాబ్ నుంచి ఫైర్ చేశారా? అదేంట్రా? రీజన్ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు. ఈరోజు ఆఫీస్కి వెళ్ళేసరికి సిస్టమ్ దగ్గర పింక్ స్లిప్ పెట్టుంది. ఈ టైంలో ఇలా జరిగింది ఏంట్రా? ముందే మీ అంకుల్ మార్బుల్ కృష్ణ గారు నీ మీద కంటే నీ జాబ్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారా? అదేరా నాకు అర్థం కావట్లేదు. రే, రాంగ్ టైంలో మాట్లాడుతున్నాను అనుకుంటే ఒక మాట గుర్చేనా? ఇప్పటికైనా నమ్మరా ఈ ఫేస్లు హ్యాండిల్ ఏముండదని? హే, సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉందిరా. ఇప్పుడు నిమిషం నీ లైఫ్లోకి వచ్చింది, జాబ్ పోయింది అంటే నిమిషం వల్ల నీ జాబ్ పోయింది నమ్ముతారా నువ్వు? అవి నువ్వు ఆర్డర్ చేయి, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. ఓకే? హాయ్ అవంతిక, వాట్ ఏ సర్ప్రైజ్. హాయ్ అనిల్, నువ్వు ఇక్కడ? నేను ఇప్పుడు హెచ్వడిలోనే ఉంటున్నా, ఫ్రెండ్స్ తో లంచ్కి వచ్చా. అండ్ వన్ మోర్ థింగ్, నీ హబ్బీ శ్రీను చాలా బాగున్నాడు. సీనా? అవును, ఇప్పుడు నీతో బైక్ దిగాడు కదా. నో, యు మిస్టేకెన్. తను సీను కాదు, యువ. యువానా? యా. కానీ నేను పెళ్లి చేసుకుంది శ్రీను కదా. కరెక్టే, బట్ వి బ్రోక్ అప్. విడిపోయారా? వాట్ ఈస్ దిస్ అవంతిక? ఆ న్యూస్ నాకు ఇప్పుడు తెలిసిందా? ఐఎమ్ దేర్ నా, నేనున్నా కదా వెయిటింగ్ లిస్ట్ లో. అమ్మా వస్తానమ్మా. అప్ప లేదమ్మా, ఐఎమ్ కమింగ్. యా, ఇమీడియట్ గా బయలుదేరుతాను. ఓకే, బాయ్. యువ, తను అనిల్, నా క్లాస్మేట్. హాయ్ బాస్, నైస్ మీటింగ్ యూ. యు ఆర్ సో లక్కీ. ఐ నో దాట్. అండ్ అవంతిక, వైజాగ్ నుంచి పిన్ని వాళ్ళు వచ్చారు, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. తొందరగా ఫినిష్ చేసి వెళ్దాం. మర్చిపోయాను యువ, నాకు కూడా చిన్న వర్క్ ఉంది, వెళ్దామా? ఆర్ యు షూర్? ఓకే, బాయ్ బాస్. టేక్ కేర్. బాయ్ అనిల్. బాయ్ అవంతిక. వెళ్దామా? వరాలు, వరాలు. అమ్మగారు, ఒకసారి పైకి రా. అట్టగే అమ్మగారు. ఏటమ్మా? ఇది ఉంచుకో. నాకేం పర్లేదు, పెట్టుకో. హాయ్ సల్మా. హాయ్ అవి, బిజీగా ఉన్నావా? అదేం లేదు, ఒకసారి హాస్టల్కి వస్తావా? ఎందుకు? వాట్ ఇస్ దిస్ మాన్సీ? నువ్వేనా ఇలా చేసింది? పోతావా అందరినీ వదిలేసి? మరేం చేయను, ఫ్రెండ్స్ మేం లేవా? అందరం వెళ్ళి వాడిని అడుగుదాం. వాడుకున్నాను అన్నాడు, వెళ్ళి వేడుకోమంటావా చేసుకోమని? వాడి ఇష్టమా?
కంప్లైంట్ చేద్దాం. ఆ మ్యాచ్ ఆగిపోయేలా చేద్దాం. కంప్లైంట్ చేయడానికి వాడేమైనా నన్ను రేప్ చేశాడా? చీట్ చేశాడు. ఆ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? హాస్టల్స్ లో ఉండే చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఇంతే అవంతిక. మిస్డ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు, ఎరా, బంగారం, కన్న, బుజ్జి, నాన్న అని పిలవగానే పడిపోతాం, పాడైపోతాం. మనం చాలా మంచి వాళ్ళం అవంతిక. గర్ల్స్లో ఉన్న ప్యూరిటీ బాయ్స్లో ఉండదు. మనం వాళ్ళ కోసం తిరుగుతాం, వాళ్ళు మాత్రం దానికోసమే తిరుగుతారు. అలాగని వాడిని అలాగే వదిలేద్దామా? ఏం చేయగలం చెప్పు? ఏడవడం తప్ప. అయినా నా పిచ్చి కానీ ఈ రోజుల్లో పెళ్లికి ముందు తిరిగిన వాళ్ళలో ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు? సీను, ఎందుకు ఈ మధ్య డల్గా ఉంటున్నావు? ఎన్నిసార్లు మెసేజ్ చేసినా చూసి వదిలేస్తున్నావు. నేను కాల్స్ చేస్తేనే మాట్లాడుతున్నావు. వాట్ హ్యాపెన్? జాబ్ పోయిందనా? హే, నా జాబ్ పోయిన సంగతి నీకెలా తెలుసు? చెప్పాను కదా, ఇంట్రెస్ట్ ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అయినా ఎలా కనపడుతున్నాను నేను నీకు? నీ జాబ్ చూసి నేను చేసుకుంటున్నాను అనుకుంటున్నావా? అసలు నీ ట్రాక్ రికార్డ్ నచ్చింది మా డాడీకి, నాకు కాదు. నాకు సీను ఇష్టం. సీను మాత్రమే ఇష్టం. జాబ్లో ఉన్నా, రోడ్లో ఉన్నా. థ్యాంక్స్ మినిట్. నువ్వు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు సీను, ఫ్యాక్ట్. నువ్వు అవంతికని మర్చిపోయావా? మర్చిపోతున్నాను సీను. నీకు ఇంకా 1 day టైం ఉంది. ఆ తర్వాత మర్చిపోతున్నాను అని కాకుండా మర్చిపోయాను అని చెప్తే ఐల్ బి మోర్ హ్యాపీ. ష్యూర్. అండ్ నాదో రిక్వెస్ట్, మన మ్యారేజ్ ఇలా హడావుడిగా కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే, డాడీతో నేను మాట్లాడతాను. నువ్వెంత ట్రై చేసినా ఆ కలర్స్ని మ్యాచ్ చేయడం నీ వల్ల కాదురా. లుక్కులొద్దు, కావాలంటే ట్రై చేయి. నీ పెళ్లి రిసెప్షన్ తాజ్ కృష్ణలో నేను ఏర్పాటు చేస్తాను. డన్. ఇంపాసిబుల్ రా, ఎందుకంటే నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. నువ్వు పని పాట లేకుండా ఉన్నావు. ఇంట్లో ఇన్ని పెళ్లి పనులు పెట్టుకొని ఏంట్రా డిస్కషన్స్? అది ఏం లేదు అంకుల్, జస్ట్. నానా, అమ్మ ఇక్కడ? బాగున్నారా అత్తయ్య? గుర్తుపట్టావా అమ్మా? మర్చిపోయావనుకున్నాను. ఎందుకంటే గొడవ పడ్డప్పుడు గుర్తుకు రాలేదు, కనీసం విడిపోయినప్పుడు కూడా గుర్తుకు రాలేదు కదా. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళకే చాలా బాగున్నారు. వాళ్ళు ఇష్టపడి చేస్తున్న సంబంధం కదా. ముందు నీ ఇష్టాన్ని నమ్ముకున్నావు, ఇప్పుడు వాళ్ళ ఇష్టాన్ని నమ్ముకున్నావమ్మా. ఎక్కడికి లాక్కెళ్తున్నావమ్మా? నేనేం అమ్మాయిని సీను దగ్గరికి లాక్కెళ్ళట్లేదు. అలా చేసేదాన్ని అయితే వాళ్ళిద్దరూ బ్రేకప్ అనుకున్నప్పుడే చేసేదాన్ని. అసలు మీ జనరేషన్ పిల్లలు పెళ్ళంటే ఏమనుకుంటున్నారమ్మా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి 2 సంతకాలు పెట్టినంత ఈజీ అనుకుంటున్నారా, లేకపోతే పేరెంట్స్ని పక్కన పెట్టినంత సింపుల్ అనుకుంటున్నారా? అసలు మేము ఎందుకు బ్రేకప్ అయ్యామో తెలుసా ఆంటీ మీకు? అసలు మీ అమ్మ కానీ నేను కానీ ఇప్పటి వరకు ఎందుకు బ్రేకప్ అవ్వలేదో తెలుసా నీకు? బికాస్ పెళ్ళిని మేము సీరియస్గా తీసుకున్నాం కాబట్టి. విడిపోవడానికి 1000 కారణాలు ఉంటాయమ్మా, కానీ కలిసి ఉండటానికి ఒక్క కారణం కూడా అక్కర్లేదు. పెళ్ళే ఒక కారణం అవ్వాలి. ఈ ప్రపంచంలో మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఏ బంధానికి బ్రేకప్, విడాకులు లేవు, ఒక్క భార్యాభర్తల బంధానికి తప్ప. దానికి రీజన్ ఏంటో తెలుసా? ఒక మగాడు తన ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో సోల్ని ప్రేమిస్తాడు, కానీ భార్య విషయంలో మాత్రమే శరీరాన్ని ప్రేమిస్తాడు. కాబట్టే అమ్మా నాన్న నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, తోడబుట్టిన వాళ్ళు పొట్టిగా, పొడుగ్గా ఎలా ఉన్నా నచ్చుతారు. వైఫ్ మాత్రం నచ్చదు. అందంగా ఉండాలి, అనుకున్నట్టుగా ఉండాలి.
అందుకే మనం ఎవరితోటైనా ఎక్కడికైనా అడుగు వేసే ముందు ఆలోచించాలి, వేసాక కాదు. చిన్నప్పటి నుంచి వాడికి తొందర ఎక్కువమ్మా. నిన్ను చేసుకోవడానికి తొందరపడ్డాడు, నీతో విడిపోవడానికి తొందరపడ్డాడు, ఇప్పుడు ఇంకో అమ్మాయిని చేసుకోవడానికి తొందరపడుతున్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరిని కలపడానికి ఇవన్నీ చెప్తున్నారా? రేపటితో కలవబోయే మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదని చెప్తున్నాను. చూడమ్మా, నా కొడుకైనా ఏ కొడుకైనా అందరూ ఒక్కటే. ఈ కాలంలో మగాళ్లలో రాముళ్ళు లేరమ్మా, కానీ ఏ కాలమైనా ఆడాళ్లలో సీతలు ఉండాలి. వస్తానమ్మా. అండ్ మీరు మహిళా మండలి అని ఏదో విన్నాను, ముందు మీరు పెళ్లి చేసుకోండి. అప్పుడే సమాజంలో ఉన్న మహిళలకే కాదు, మీతో ఉన్న మహిళలకు కూడా మంచి జరుగుతుంది. వచ్చి సంతకం చేయండి. నువ్వు కూడా పెట్టు బాబు. ఇంకా 1 minute టైం ఉందండి. హాయ్ యాద్గిరి, ఏంది సర్ప్రైజ్? ఇంకా నాకే సందేహం అయితే లేదమ్మా. మొత్తానికి మా హాస్టల్ అమ్మాయిని సాధించినవా? ఎలా జరిగింది? సింపుల్, మేనే ఇష్కియా ఉస్నే రిస్క్ కియా. కానీ మా హాస్టల్లో ఎవరో చెప్పారు యాద్గిరికి అమ్మాయి గుడ్ బై చెప్పలేదని. అరే ఏముందమ్మా, గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరూ నిద్రపోతారా? గుడ్ బై చెప్పిన వాళ్ళందరూ విడిపోతారా? ఇప్పుడు ఆలోచించి లాభం లేదు, వాడి పెళ్ళైపోయి 10 నిమిషాలైంది. ఏంటవి? ఐమ్ సారీ, ఐమ్ రియల్లీ వెరీ సారీ యువ. నేను లైఫ్లో 2 తప్పులు చేశాను. 1, వాడి లైఫ్లో నుంచి బయటికి రావడం. 2, నీ లైఫ్లోకి ఎంటర్ కావడం. నేను సీను మీద ఉన్న కోపంతో నిన్ను చేసుకోవాలనుకున్నానే, కానీ నీ మీద ఉన్న ప్రేమతో కాదు. సారీ నువ్వు చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఈ మ్యారేజ్ ఎలా ఆపుదామా అని నేనే ఆలోచిస్తున్నాను. అరే, నాకు నీ చేయి పట్టుకుంటే సీను చేయి పట్టుకున్నట్టుగా ఉంది, నీ మీద చెయ్యేస్తే అతని మీద చెయ్యేసినట్టుగా ఉంది. నాకు ఈ సెకండ్ హ్యాండ్ లైఫ్ సెట్ అవ్వదు అవంతిక. నేను ఈ సెకండ్ కూడా నటిస్తే ఇక లైఫ్ లాంగ్ నటించాల్సిందే. అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్ అవంతిక. ఏంటే నీకేమైనా పిచ్చా? అక్కడ ఆల్రెడీ వాడికి పెళ్ళి అయిపోయింది. అది వాడి ప్రాబ్లం. ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే నీకు ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం తెచ్చుకుంది నేను. అనుభవిస్తాను. ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే రేపటి నుంచి నా గుండెల్లో ఒకరుంటారు, గుండెల పైన ఒకరుంటారు. అవి మీరు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారే. మేం పేపర్లలో విడిపోయి ఉండొచ్చు, కోర్టులో విడిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ కాదు. వాడు నిన్ను ఎలా అవమానించాడో మర్చిపోయావా అవంతిక? వాడు నన్ను ఎలా ప్రేమించాడో కూడా మర్చిపోయానత్త. అవి
కంగ్రాట్స్ అండి. you're so lucky. సీను చాలా మంచివాడు, కానీ కొంచెం తొందర ఎక్కువ. మీరు మాత్రం ఎప్పుడో తొందరపడకండి, లైఫ్ నాలా అయిపోతుంది. ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. లక్కీ నేను కాదు, మీరు. స్టాప్ ఇట్. చివరిసారిగా ఒక విషయం క్లియర్ చేసిను. నువ్వు అవంతికని మర్చిపోయావా? నిన్నే సీను. మర్చిపోయాను. ఈ మాట నిజమైతే ఎంత బాగుంది సీను. నేను నీ బ్లాగ్ చదివాను. Avantika, my first love or first mistake. Am I right or wrong? Was I too harsh on her? Maybe I should have apologized. I am marrying Nimisha. Is it because I hate Avantika? నువ్వు అవంతికను మర్చిపోయి చేసుకుంటున్నావని అనుకున్నాను, కానీ మర్చిపోవటానికే చేసుకుంటున్నావని నీ బ్లాగ్ చదివాకే అర్థమైంది సీను. ఇప్పుడు చేసుకోకపోతే నిన్ను డెఫినెట్గా మిస్ అవుతాను, కానీ నిన్ను ఇలాంటి కండిషన్లో చేసుకుంటే లైఫ్ లాంగ్ మనశ్శాంతిని మిస్ అవుతాను. ఏమిటి ఏమిటి ఇదంతా? నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? పేరెంట్స్ పెళ్లి చేయాలి, ఫోర్స్ కాదు. Thank you so much. Thank you very much. Really. Thanks. నాకు తెలుసురా, ఈ గర్ల్స్ అంతా ఇంతే. నీ అవ్వ అందుకే ఈ కుక్క నిగిలి పెట్టుకోలేదు. అరే లుక్ ఎట్ దేవదాస్ పార్వతి. పార్వతి పెళ్ళైంది, దేవదాస్ పరిస్థితి ఏమైంది? లుక్ ఎట్ రోమియో జూలియట్, లైలా మజ్ను. ప్రతి సిచ్యువేషన్ లో మన మగజాతీరా జోకర్లైంది. ఎంతైందమ్మా? 30 రూపాయలు అన్నా. నువ్వు ఉండరా. కాకా నువ్వు కాకు కాదు కాకా, నువ్వు కేకా. అవంతికాకి అనుకునే నాకు కూడా ఖర్చు పెడతా. సేమ్ ప్రాబ్లం, నో చేంజ్. నా దగ్గర ఉంది. మొత్తానికి అలా జరిగిందనమాట. మీరు ఇక్కడ ఉన్నారు సార్? పొద్దున్న నుంచి మీ కుక్కను పట్టుకుని పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను సార్. హే, మా మూర్తిగాడు ఎక్కడ దొరికాడా వీడు? ఏమో సార్, పొద్దున్నే వచ్చి లిఫ్ట్ దగ్గర కూర్చుంది. ఓహో, నా లైఫ్ లోకి ఇది వచ్చిందని తెలుసుంటది, అందుకే ఈడు వచ్చాడు. ఉంటాను సార్. ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నా వల్ల కాదే, మన వల్లే జరిగింది. పెళ్లికి ముందు మనం చేసిన తప్పుకి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఇది. అయితే నీకు ఇంకో పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. మన పెళ్లి సీడీలు డస్ట్బిన్ లో ఎలా రా పడేసా? నువ్వేగా పడేమన్నావు. అన్నాను రా, కానీ నీ ఇలా వదిలేదు. తర్వాత వెళ్ళి తెచ్చేసుకున్నాను. నీకే అంతుంటే నీ మొగుడు నాకెంత ఉండాలి? ఆ రోజు నేను పడేసినవి డూప్లికేట్సే, ఒరిజినల్స్ నా దగ్గరే ఉన్నాయి.